గురువుగారు చాలా మందికి ఉంటుంది సొంతిల్లు ఉండాలి మనకి. ఏమున్నా లేకపోయినా ఒక సొంతిల్లు ఉంటే అందులో పడి ఉండొచ్చు. ఏ పని చేసినా చేయకున్నా కూడా. మరి ఈ సొంతింటి కల నెరవేరాలంటే ఏదైనా రెమెడీ ఉందా? సొంత ఇల్లు అనేటటువంటిది జన్మ హక్కు. రైట్ టు మన ఫండమెంటల్స్ రైట్లో ఫండమెంటల్ స్పీచ్, రైట్ టు స్పీచ్ ఎలాగైతే కూడు గుడ్డ నీడలోకి వస్తుంది ఇది. మరి పాప అందరికీ కళలు తీరడం లేదే. ఎందువల్ల తీరడం లేదు? మన జాతకంలో గురుగ్రహం బాగోకపోతే తీరదు సొంత ఇల్లు. నీకు విచిత్రం, ఇంకా నువ్వు సొంత ఇల్లు కావాలంటున్నావు. ఇంకొక దురదృష్టం కూడా ఉంది. సొంత ఇల్లు 4-5 ఉన్నవాళ్ళు సొంత ఇంట్లో ఉండలేరు, అద్దెకుంటారు చూడు చాలామందిని. ఎందుకంటే వాడు పనిచేసే ఆఫీస్ ఎక్కడో, ఇప్పుడు అమెరికాలో యుఎస్లో వాళ్ళు ఒక స్టేటే ఏకంగా వాళ్ళు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి, ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చినట్టు ఫ్లైట్లు ఎక్కాలా. మరి ఎంతంత జర్నీలు కాబట్టి వాళ్ళు 4 గంటలు 3 గంటలు. మరి టెక్సాస్లో ఉన్నవాడు నార్త్ కరోలినాలో ఉండాలంటే అక్కడ సొంత ఇల్లు ఉంటే అక్కడ అమ్మేసుకొని మళ్ళీ ఎక్కడ కొనుక్కోవాలి. అలా ఇక్కడ ఉన్నవాడు డల్లాస్లో కావాలంటే ఎక్కడ అమ్మేసుకొని అక్కడికి వెళ్ళాలి. అందుకని సొంత ఇల్లు అనేటటువంటిది మన పూర్వజన్మకృత పుణ్యాల వల్ల వస్తుంది. రోగం అనేటటువంటిది పూర్వజన్మ కర్మల పాపాల వల్ల వస్తుంది, ఫలితాల వల్ల. కాబట్టి ఈ ఇల్లు కావాలంటే మనకి బృహస్పతి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. మరి బృహస్పతి ఎలా ఉండాలి అని అంటే, మనకి ఇల్లు కర్టెన్లన్నీ కూడా పసుపు కలర్లో పెట్టుకోవాలి. ఎప్పుడు వాడేటటువంటి దుప్పట్లన్నీ కూడా పసుపుతో ఉండాలి. బట్టలన్నీ కూడా పసుపు బట్టలు వేసుకోవాలి. డైలీ పసుపు బట్టలు వేసుకుంటే తెలుగుదేశం క్యాండిడేట్ అనుకుంటారు, అందుకని జేబురుమాల వేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు పిచ్చోడు అయ్యునా, ఆయన తెలుగుదేశానికి పసుపుది ఎందుకు పెట్టారు? పెడితే లెఫ్ట్ హ్యాండ్తో కాంగ్రెస్ పార్టీని ఓన్లీ 8 monthsలో కొట్టిపడేశారు. మనం ప్రతి శుభకార్యానికి పసుపు ఎందుకు వాడతాం? దురదృష్టం పోయి అదృష్టం రావాలా. సొంత ఇల్లు కావాలంటే అదృష్టం. అందువలన మనకి ఇవి జనరల్గా చేసేది. ఇక సొంత ఇల్లు కనుక ఉంటే పాపం సంపాదన వచ్చినా రాకపోయినా గంజి తాగి బ్రతికేద్దాం అనేటటువంటిది పాత రోజులు. ఇప్పుడు అలా లేదమ్మా. సొంత ఇల్లు ఉన్నా మళ్ళీ కొన్ని కర్మలు. గేటెడ్ కమ్యూనిటీలో సొంత ఇల్లు కావాలా, మెయింటెనెన్స్ ఇవ్వకపోతే వాడు ఊరుకోడు, తర్వాత లిఫ్ట్కి డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోడు, క్లీనింగ్, గార్డెనింగ్, క్లీనింగ్, ఇవన్నీ మెయింటెనెన్స్లే కమ్యూనిటీ. సో క్లబ్ హౌస్కి కట్టాలి, ఎంత పెద్ద బిల్లు. నువ్వు అద్దెకి ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా వాడు, నువ్వు సొంత ఇల్లు ఉన్న పాపానికి వాడికి నెలకి 20,000 రూపాయలు వీడి జేబులో నుంచి కట్టాలి 1 నెల లేకపోతే. సో ఇది కూడా పెద్ద సమస్య అనమాట. ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక తంత్రం ఉంది. ఆ తంత్రం ఏమిటంటే, కదంబ వనవాసిని అని లలితా అమ్మవారిని అంటారు. శుక్రవారం నాడు కరెక్ట్గా ఉదయం 6 గంటలకి కదంబ పుష్పాన్ని కొయ్యాలి. ఆ టైంలోనే కొయ్యాలి. అది కూడా దక్షిణ దిక్కుగా తిరిగి కొయ్యాలి. కొన్ని టఫ్ ఉంటాయి మరి ఇవన్నీ. మరి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అదేం పెద్ద కష్టం కాదు. ఆ కదంబ పుష్పాన్ని మనం తీసుకొని వచ్చి చక్కగా శుక్రవారం నాడు ఉదయం మనం 6 గంటలకు ముందు రోజు మనం తెచ్చుకుంటాం కదా, తెచ్చుకొని పెట్టుకుంటాం. శుక్రుడికి మనం ఉదయం 7:30 లోపల ఈ పూజ పూర్తి చేసేయాలి. పసుపు రంగు వస్త్రాలు వేసుకొని చక్కగా అమ్మవారికి పసుపు అక్షతలతో, గంధంతో, అమ్మవారికి ఎందుకోసం మనం ఈ పూజ చేస్తున్నాము? నూతన గృహం కోసం. మమ నూతన గృహ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి పూజాం కరిష్యే, లేకపోతే లలితా పూజాం కరిష్యే. ఏ దేవతకి చేస్తున్నామో అన్ని దేవతలు ఒకటే, అమ్మవారికి చేసుకోవాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ స్వాహ అంటూ ఆ కదంబ పుష్పంతో పాటు ఒక కలవ పువ్వును తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. ఈ విధంగా అమ్మవారికి పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు. అంటే అమ్మవారికి పాయసాన్ని పెట్టాలి. ఏమండి మేము రోజు చేసేస్తున్నామండి దీపారాధన, పాయసాన్నం పెట్టేస్తున్నామండి లలితా సహస్రం, మాకు డబ్బులు రావట్లేదండి అంటే నువ్వు మామూలుగా సంకల్పం లేకుండా చేస్తున్నావు. నువ్వు కదంబ పుష్పాన్ని 6 గంటలకు కోసావా,
నువ్వు కదంబ పుష్పాన్ని దక్షిణ దిక్కుగా చూసి కోసావా? కోయలేదు కదా, మరి దానికి దీనికి తేడా ఉంది కదా. అంటే పువ్వు కోయడానికి కూడా దిక్కులు అనేది ఉంది. ఇప్పుడు తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నాయి, తంత్రశాస్త్రం అంటారు, అందుకే రెమెడీస్. ఇప్పుడు తెల్ల జిల్లేడు వేరుతో మనము గణపతిని విగ్రహాలకు పూజ చేస్తే మంచిది అని ఒకప్పుడు పెద్ద భూమిలాగా జరిగింది 25 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా పెద్ద పెద్ద, ఇప్పుడు మనం టేకు చెట్లు పెంచినట్లు, యూకలిప్టస్ వనాలు పెంచుతున్నట్టు, బొబ్బాస్ తోటలు పెంచుతున్నట్టు, జామ తోటలు పెంచుతున్నట్టు జిల్లేడు తోటలు పెంచారు. పెంచేసి ఆ ఫార్మింగ్ చేసి దాని నుంచి ఆ వేరు నుంచి తీసి వినాయకుడు బొమ్మలు ఇప్పుడు కూడా దొరుకుతాయి మనకి. తెల్ల జిల్లేడు వినాయకుళ్ళని నమ్ముతారు. అయితే దానికి మంత్రశాస్త్రము తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ఫలానా ఆదివారం అమావాస్య రోజున మాత్రమే మంత్రానుసారము దీన్ని సంగ్రహించాలి అని చెప్పారు. అందరికీ తెలుసు. ఇప్పుడు వీడియోలు వింటున్న వాళ్ళందరికీ మంత్రశాస్త్రం గురించి మన ఇద్దరి కంటే కూడా ఎక్కువ తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారంటే తూర్పు వైపు దిక్కుగా ఉన్నటువంటి ఏరిని, చెట్టు మొత్తం చంపకూడదు, మళ్ళీ కొంచెం పార్ట్ని తీసుకొని మనకి దాంతో ఈ యొక్క మంత్రాన్ని ఓం గణేశాయ నమః అని చెప్పేసి ఆ ప్రతిమని బొమ్మను తయారు చేసి ఇంట్లో పూజ చేసి బుధవారం పూజ చేస్తారు. అందుకని నియమాలు అనేవి ఉంటాయన్నమాట. దిక్కును ఏ దిక్కున కొయ్యాలి అని శుక్రుడిని యాక్టివేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. దక్షిణ దిక్కుగా ఉంటే ఆ శుక్రుడిని యాక్టివేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ విధంగా చేస్తే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాం. అండ్ చక్కగా మనము ఈ యొక్క మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షం అనేటటువంటిది మన మీదకి వస్తుంది. సొంత ఇల్లు కళ అందరికీ తీరిపోతుంది. ఇప్పుడు లక్షల రూపాయలు ఇచ్చుకొని బయట మరి ఈ దొంగ మంత్రగాళ్ళు, కపట వాళ్ళ దగ్గరికి చేయించుకునే కంటే రూపాయి ఖర్చు లేదు కదా. అది చేసిన తర్వాత వాళ్ళకి దొరికిన పేదవాళ్ళకి, వికలాంగులకి ఇటువంటి రెమెడీస్ చేసిన తర్వాత వాళ్ళకి అన్నదానం చేసుకుంటే చాలా మంచిది. తొందరగా వీళ్ళ కళలు సిద్ధవుతాయమ్మా. అలాగే గురుగారు, అసలు సొంతింటి కళ అనేది చాలా మందికి కళగానే మిగిలిపోతుంది. అలా కాకుండా ఏం చేస్తే, ఎలాంటి పరిహారం చేస్తే సొంతింటి కళ నెరవేరుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.